అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలోని 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగం యొక్క తాత్పర్యము తెలుసుకుందాము. ఇందులో మొత్తం 24 శ్లోకాలు అండి. 24 శ్లోకాల యొక్క భావం తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: ఓ అర్జున, భయము లేకపోవడము, కల్మషము లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట వలన వేద శాస్త్రములు పఠనము, తపస్సు, సరళ స్వభావము అంటే మనస్సులోని అనవసరమైన ఆలోచనలు తొలగించి ఉత్తమమైన ఆలోచనలకు జనింపచేస్తుంది. అహింస, సత్యమునే పలుకుట, క్రోధము లేకుండుట, త్యాగ గుణము, శాంతి, ఎవరిని నిందించకుండా ఉండుట, సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, మృదువైన స్వభావము, సమాజానికి విరుద్ధంగా చేయడానికి వెనుకాడుట, చపలత్వము లేకుండుట, తేజస్సు, క్షమాగుణము, ధైర్యము, బాహ్య శుద్ధి, ద్రోహ స్వభావము లేకుండుట, గర్వము లేకుండుట వంటి ఈ 26 లక్షణములు దేవతల సంపదల వలన పుట్టిన వారికి కలుగుతాయి. ఓ పార్థ, కపటము, గర్వము, మొండితనము, దురహంకారము, కోపము, పౌరుషము, అజ్ఞానము అను ఈ 6 లక్షణములు రాక్షస స్వభావంతో పుట్టిన వారికి కలుగుతాయి. దైవ సంబంధమైన గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ రాక్షస సంబంధమైన గుణములు బంధనములతో చిక్కుకుపోయి ఉండడానికి కారణమవుతాయి. అర్జున, నీవు దైవ సంబంధమైన గుణములతో జన్మించిన వాడు కనుక దుఃఖించకు. ఓ అర్జున, ఈ లోకములోని మానవులు 2 రకములుగా ఉంటారు: దైవ లక్షణములు కలవారు మరియు అసుర లక్షణములు కలవారు. దైవ లక్షణములు కలవారు గురించి వివరముగా తెలిపాను. ఇప్పుడు అసుర లక్షణము కలవారిని గురించి వివరముగా తెలిపేదని వినుము. అసుర లక్షణములు కలవారికి ఏది మంచో ఏది చెడు అనేది తెలియదు కనుక వారితో శుభ్రత, శ్రేష్టమైన ప్రవర్తన మరియు సత్యము కూడా ఉండవు. ఈ జగత్తులోని సత్యము అనేది ఏదీనూ లేదని, ఆధారమైనది ఏదీనూ లేదని, భగవంతుడు అనేవాడు లేనే లేడని, స్త్రీ పురుషుల కలయిక వలన జీవులు పుట్టుచున్నారని, కావున సృష్టికి కామము తప్ప మరొకటి కారణము లేదని రాక్షస లక్షణములు కలవారు వాదిస్తారు. అసుర గుణములు కలవారు ఆత్మ యొక్క నిత్య శాశ్వత అస్తిత్వమును మరియు కర్మఫల ప్రతిచర్యను తిరస్కరిస్తారు. అల్పబుద్ధి కలిగి క్రూరమైన పనులు చేస్తూ ప్రపంచము యొక్క వినాశనమునకు కారణమగుచున్నారు. అర్జున, అసుర గుణములు కలవారు తృప్తిపరచలేని కామ క్రోధముతో ఉంటూ ఆడంబరము, గర్వము, దురభిమానమనే దుర్గుణములు కలిగి అజ్ఞానము వలన తాత్కాలికమైన ఇంద్రియ సుఖముల పట్ల ఆకర్షితులై శాస్త్ర విరుద్ధముగా ఆచారము లేక ప్రవర్తిస్తున్నారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వాళ్ళు, మానవత్వం మరిచిపోయి. అసుర గుణము కలవారు మరణించు సమయం వరకు కూడా అంతులేని ఆందోళనతో సతమతమైపోతుంటారు. ప్రాపంచిక సుఖములే ఉత్తమమైనవిగా భావించి అదియే నిజమైన సంతోషమని నమ్ముతారు. అసుర లక్షణములు కలవారు ఇంద్రియ సుఖముల కొరకు ఎన్నో ఆశాపాసముల చేత బంధించబడి కామక్రోధములకు వసులై అన్యాయ మార్గములో ధనము సంపాదించుటకు పాల్పడుచుందురు.
ఈ రోజు నేను నా ప్రతిభ వలన ఇది పొందాను. నేను కోరుకున్న దాన్ని నేనే పొందగలను. ఇప్పటికీ నా దగ్గర ఎంతో ధనము ఉన్నది. మున్ముందు నా సామర్థ్యంతో ఇంకా ఎంతో ధనము సంపాదించగలను అనే అహంకారంతో ఉంటారు. ఈ శత్రువును నేనే సంహరించాను. ఇతర శత్రువులను కూడా సంహరించగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖభోగములు అనుభవించేది నేనే. నేను ద్రోహరహితుడిని, బలవంతుడిని, సుఖవంతుడిని. నేను ధనవంతుడిని, గొప్ప వంశములో పుట్టినవాడిని. నాకు సమానుడు అయిన వాడెవడూ లేడు. నేను యజ్ఞములు చేస్తాను, దానములు చేస్తాను, ఆనందిస్తాను. ఈ విధముగా అసురగణములు కలవారు అజ్ఞానముంచే భ్రమపడుచుంటారు. అహంకారంచే సృష్టించబడిన మోహభ్రాంతి వలలో చిక్కుకొని భౌతిక సుఖముల పట్ల ఆసక్తులైన అసుర లక్షణములు కలవారు మరణించిన తరువాత ఘోర నరకమునకు వెళ్ళుచున్నారు. అసుర లక్షణములు కలవారు తామే గొప్పవారమని భావించి వినయ విధేయతలు లేకుండా ధనము, సంపదనచే గర్వము, అహంకారంతో శాస్త్ర నియమములు పాటించకుండా ఆడంబరముగా పేరుకు మాత్రమే యజ్ఞాలు చేస్తారు. అహంకారము, బలము, గర్వము, కామము, కోపముచే, అసూయతో తమ శరీరమునందు జరుగు మరియు ఇతర శరీరములో ఉంటున్న నన్ను ద్వేషించుచున్నారు. అసుర గుణములు కలిగి ద్వేషించు వారిని, క్రూరులను, నీచులైన పాపాత్ములను మళ్ళీ మళ్ళీ పునర్జన్మ చక్రములో రాక్షస సంబంధమైన గర్భముల యందు పడవేస్తుంటాను. ఓ అర్జున, అసుర జన్మలు పొందిన మూర్ఖులు నన్ను పొందలేక ఆ జన్మల కంటెను రాబోవు జన్మలలో అంతకంటెను అధోగతిని పాలవుచున్నారు. అర్జున, కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, లోభము అంటే దురాశ, ఈ మూడు గుణములు ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు కనుక ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఈ మూడు చెడు గుణములు విడిచిపెట్టి శుభకర్మలను ఆచరించుచు తనకు తాను మేలు చేసుకుని పరమగతిని పొందును, అనగా నన్నే పొందును. అర్జున, ఎవరైతే శాస్త్రములలో చెప్పబడిన విధులను విడిచిపెట్టి కోరికల వలన మోహితులై తమ ఇష్టానుసారము ప్రవర్తిస్తారో వారు నిజమైన తత్వజ్ఞానమును పొందలేరు, సంపూర్ణ ఆనంద సిద్ధిని పొందలేరు, మరియు భౌతిక బంధముల నుండి విముక్తి కూడా పొందలేరు. కనుక ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. శాస్త్రములోని విధి విధానాలను గురించి తెలుసుకుని ఈ లోకమునందు అట్టి కర్మలను ఆచరించుము. ఇదండి భగవద్గీతలోని 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగము యొక్క 24 శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకున్నాము. ఈ శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుని ఈ భగవద్గీత పఠనం చేస్తే మనకి ఇంకా దైవానుగ్రహము అంటే ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తారు సంపూర్ణంగా. అంతేకాకుండా మనకి ఎటువంటి ఆపదలు వచ్చినా ఆ ఆపదల నుంచి ఎలా గట్టెక్కాలో అంతా దైవమే మనకు దర్శకులుగా ఉండి మనల్ని నడిపిస్తారు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.